హాయ్ నమస్తే. నా పేరు వంశీ. మీరు చూస్తున్నది వంశీ వ్లాగ్స్. ఈరోజు యాక్చువల్‌గా బి 'బిగ్ బాస్' సీజన్ 8 గురించి మాట్లాడదామని మీ ముందుకొచ్చాను. ఎందుకంటే ప్రతి సోషల్ మీడియాలోనూ ఎక్కడ చూసినా 'బిగ్ బాస్' స్టార్ట్ అవుతుందంట. దాంట్లో వీళ్ళు ఉంటారంట, వీళ్ళు ఉంటారంట, అంతా కాంట్రవర్సీ ఉండేవాళ్ళు ఉంటారంట. ఆ తర్వాత వీళ్ళు ఇది చెప్తున్నారు, ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇదొస్తుంది, వీళ్ళు పోతారంట. అవన్నీ చాలా వస్తున్నాయన్నమాట. అందుకు నేను నా సోర్స్‌తో నేను కనుక్కొని కొద్దిగా వీళ్ళు ఉండే అవకాశాలున్నాయి అనే దీంట్లో అంటే మీరు మళ్ళా కనుక్కోండి. ఆల్‌మోస్ట్ ఇదే ఉంటుందనమాట. నేను చాలా కనుక్కొని వీళ్ళు ఉండొచ్చు అనే దాంట్లో నేను చెప్తున్నాను. ప్లస్ ఇంకోటేమంటే దాంట్లో చాలామంది చాలా కష్టపడి వచ్చేవాళ్ళున్నారు ఈసారి. ప్లస్ మెయిన్ 'బిగ్ బాస్ 8లో' ఇదంటే నాకు నచ్చినదేమంటే ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్ ఉండేవాళ్ళు. అంటే ప్రతిసారి సోషల్ మీడియాలో ఫేమస్ ఉండేవాళ్ళనే తీసుకుంటారు. కానీ ఈసారి ఇంకా ఎక్కువ. ఎందుకంటే ఆహ్, కొద్దిమంది దాంట్లో బాగా కాంట్రోవర్సీ అయ్యుండేవాళ్ళున్నారు. కొద్దిమంది యూట్యూబర్స్ ఉన్నారు. కొద్దిమంది సోషల్ మీడియాలో దాన్నేమంటారు యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళున్నారు. జబర్దస్త్‌లో ఉండేవాళ్ళున్నారు. వీళ్ళందరూ ఉండడం వల్ల ఏమంటే వీళ్ళకేం పబ్లిసిటీ ఇంగ అవసరంలా. వీళ్ళకే చాలా పబ్లిసిటీ ఉంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు నేను చూసానన్నమాట. దాంట్లో నాకు నచ్చిన వాళ్ళు ఉన్నారు. నాకంటే పర్సనల్‌గా చాలా ఇష్టం అనేవాళ్ళున్నారు. మీకు కూడా దీనిలో ఎవరైనా నచ్చిన వాళ్ళుంటే ఎవరు నచ్చినారు? వాళ్ళు ఎందుకు నచ్చినారు అనేది గాని కామెంట్ చేయండి. నచ్చలేదంటే ఎందుకు నచ్చలేదు? ఏమి అనేది ఎవరిని ఏమి అనొద్దండి. అంటే ఎవరిని తిట్టే అర్హత ఒకరికి ఉండదు. అనకూడదు గాని వేరే వాళ్ళని ఎవరిని మనము విమర్శించే హక్కు ఎవరికీ ఉండదు. ఆహ్, సరేనా? మీకు నచ్చితే ఎందుకు వీళ్ళు నచ్చినారు? లేదు నచ్చలేదంటే ఈ కారణంతో వీళ్ళు నాకు నచ్చలేదు అని కామెంట్ పెట్టండి. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి నాకు నచ్చిన వాళ్ళలో ఫస్ట్ వచ్చేసి బర్రెలక్క. బర్రెలెక్కగానే ఉంటది అని చెప్తున్నారు. 'బిగ్ బాస్ 8లో' సీజన్ 8లో. కాబట్టి ఆ బర్రెలెక్క గురించి ఏంటంటే చాలా పేద ఇంట్లో నుంచి పేదరికం అనుభవించి వచ్చిన అమ్మాయి చిన్న వయసులో ఒక మామూలుగా అందరూ సోషల్ మీడియాలో పెడుతుంటే ఆ అమ్మాయి గాని ఇట్లా ఓపెన్ చేసి బర్రెల్ని కాసేకొచ్చినాను ఫ్రెండ్స్ డిగ్రీ చదివినా గాని నాకేమి ఉద్యోగం లేదని అనిన దానికి ఆ అమ్మాయి పైన కేస్ పడింది. దాంతో చాలా కుంగిపోయిన ఆ అమ్మాయి, కుంగిపోయినా కూడా సరే అని ఇంతే అయింది. వాళ్ళ ఊర్లో చాలామంది చాలా అనిపించుకుంది. ఇంకంతా ఇదయిన తర్వాత, సరే ఇంత ఫేమస్ అయినాను గదా! ఏదో ఒకటి చేయాలి అని జెప్పేసి ఆహ్, డబ్బు లేకున్నా గాని వాళ్ళ ఫ్రెండ్స్‌తో డబ్బులు ఇప్పించుకొని ఎన్నికలకి సిద్ధమైంది ఆ అమ్మాయి. ఎన్నికల్లో నిలబడింది. ఇంక మీకు తెలుసు చానా హ్యూజ్ ఎవ్వరికి రాలేదు. అంతా అంటే ఓ రేంజ్‌లో ఏసి టప్పని పడిపోయినట్లు ఓ రేంజ్‌లో ఇదయింది. ఆ తర్వాత మీకు తెలుసు వాళ్ళ ఫాదర్‌ది అవి ఇవి చాలానా నెగెటివ్‌గా డబ్బులు తీసుకుందని చానా ఇదొచ్చేసి ఆ అమ్మాయి పైన ఎంతైతే అంత హైప్ అయిందో మళ్ళా అంత డౌన్ అయిపోయింది ఇప్పుడు. దీంతోనో ఏమో తెలీదు గానీ కంపల్సరీ ఆ అమ్మాయికి మాత్రము చానా మంది అంటే అయ్యో పాపం అనేది చాలా ఉంటది. ఆ అమ్మాయి పైన సింపతి ఉంటది. ప్లస్ సింపతినే కాదు యాక్చువల్‌గా ఒక అమ్మాయి ఇంత రేంజ్‌లో ఇంత సాధిచ్చింది అని ఆహ్, ఎవరికైనా ఉంటదనమాట. కాబట్టి ఆ అమ్మాయికి ఫ్యాన్స్ చాలా మందుంటారు. ఆ అమ్మాయి ఇష్టమైనోళ్ళు గాని గ్యారంటీ గెలవాలనే వాళ్ళు గాని చాలా ఉంటారు. అందులో నేను ఒకడిని. మీకిష్టమైతే ఆ అమ్మాయి పేరు గాని చెప్పండి. ఎవరు అనేది చెప్పండి. సెకండ్ వచ్చేసి హేమ గారు. హేమ గారొచ్చేసి మొన్న డ్రగ్స్ కేసులో ఆమె పేరు ఇనబడుతుంది. నేను కాదు అనిన దానికి మరీ మన పోలీసోళ్ళు వాళ్ళ ఇది పెట్టేసి, ఫోటో పెట్టేసి ఆమెది లేదు ఉంది. ఈమె పాత్ర గాని ఉంది అన్నారు కాబట్టి కంపల్సరీ ఆమెది గాని పేరు వినబడుతుంది. కానీ ఆమేందంటే చాలా సీనియర్ యాక్ట్రెస్. చాలా మంచి సినిమాలు తీసింది. చాలా మంచి దాంట్లో క్యారెక్టర్స్ చేసింది. ఏదో ఒక దాంట్లో దొరికింది కదా అనేసి ఫుల్ ఇది చేయక్కర్లేదు. ఆమె క్యారెక్టర్ మీదే కొట్టక్కర్లేదు. వాళ్ళంటే ఏంది అనేది ఆ 'బిగ్ బాస్‌లో' అంటే 24 అవర్స్ చూసేవాళ్ళుంటారు. తర్వాత 1 ½ అవర్‌లో జడ్జ్ చేసేవాళ్ళుంటారు. అవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ చూడండి ఆమె రియాలిటీ తెలిసిపోతుంది. ఎందుకంటే చాలా అంటే 24 అవర్స్ వాళ్ళు ఒక ఇంట్లో ఉండి వాళ్ళ రియాలిటీ చూపించుకోకుండా ఉండలేరు. గ్యారంటీ రియాలిటీ చూపిస్తారు. అక్కడ చూడండి వాళ్ళ రియాలిటీ ఎట్లుంటుంది ఏం కథ అని చూద్దాం. ఎందుకంటే 'బిగ్ బాస్' ఎలా అంటే అనుకుంటారనమాట. అది వేస్ట్‌ది ఊరికే ఏదో ఏడుస్తంటారు, నవ్వుతంటారు, కొట్లాడుతంటారు. ఇట్లా గాని చూసేవాళ్ళు పిచ్చోళ్ళు ఇంగా దానికి మళ్ళా రివ్యూలు గాని రాస్తారు వీళ్ళు అది ఇది అనేసి చాలామంది నవ్వుకుంటుంటారు. కానీ ఒకటి అది అలవాటైతే ఏదో మన ఇంట్లో ఏదైనా జరిగితే మనం ఎంత ఇదైపోతామో అదే 24 అవర్స్ చూసి వీళ్ళు మా వాళ్ళు అనేది ఫీలింగ్ వచ్చేస్తుంది. అందుకు దానికి అడిక్ట్ అయ్యేవాళ్ళు చాలామందుంటారు. చాలా అడిక్ట్ అవుతుంటారు దానికి. కాబట్టి అక్కడ తెలిసిపోతుంది. ఓకే. హేమ గారు. తర్వాత సోనియా సింగ్.
ఈమె షార్ట్ ఫిల్మ్‌లో చాలా చాలా నాకైతే చాలా ఫేవరెట్ ఇదనమాట. ఆమె షార్ట్‌గుండి అదేమంటారు ఎంత అంటే చానా ఇన్నోసెంట్‌గా అంటే మాట్లాడేది గాని ఇన్నోసెంట్‌గానే మాట్లాడుతుంది. అదేదో అందరూ బూతులు అనుకుంటారు అదైతే. ఇప్పుడు వాళ్ళకి నిజంగానే లాంగ్వేజ్ రానోళ్ళకి అక్కడ కొద్దిగా ఉంటదబ్బా! వేరే వాళ్ళకేమో అట్లా అనిపిస్తుంది. కాకపోతే వాళ్ళ రియల్ క్యారెక్టర్ అనేది 'బిగ్ బాస్‌లోకి' వస్తే గిన తెలిసిపోతుంది. ఓకేనా. చూడండి 'సోనియా సింగ్' అయితే నాకీ సెకండ్ చానా ఇష్టం ఆమె. 'సోనియా సింగ్' ఆమె షార్ట్ ఫిల్మ్ చూడండి మళ్ళా చాలా బాగుంది. చూడకుండా వాళ్ళు షార్ట్ ఫిల్మ్ చూడండి. 'సోనియా సింగ్' చాలా బాగా చేస్తుంది యాక్టర్. ఆమె కూడా విన్ కావాలని ఆమెకు కూడా చాలా ఫాలోయింగ్ ఉంది. చాలామంది నాకు తెలిసి చాలా ఓట్లు పడతాయి ఆమెకు గాని. థర్డ్, ఫోర్త్ వన్ వచ్చేసి 'సుప్రీత'. అదే సురేఖ వాణి గారి వాళ్ళ డాటర్. ఈమె గాని మన హీరోయిన్‌గా ఒకటి సినిమా తీసింది. ఈమె గాని మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నాను చాలా టఫ్ ఫైట్ ఉంటది. అందరూ మంచి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేవాళ్ళే ఉన్నారు. తర్వాత వచ్చేసి ఒక్క నిమిషం ఎవరెవరు చెప్పాననేది చేసుకుందాం. తర్వాత నరేష్ అది 'జబర్దస్త్‌లో' ఉండే నరేష్ షార్ట్‌గా ఉంటారంటారు కదా! అతను వచ్చేసి అసలు నాకెందుకు నచ్చుతాడంటే ఆ అబ్బాయి ఎంతమంది ఎంత అతని పైన కామెడీ వచ్చేకి సెటైర్‌లు ఏస్తున్నా తర్వాత ఒకవేళ ఏంటి మామూలు యూట్యూబర్స్ గానీ అతను ఉంటే చాలు మాకు బాగా యూట్యూబ్ పెరుగుతాయి అంటే వ్యూస్ పెరుగుతాయంటూ అక్కడ గానీ చానా సెటైర్‌లు ఏస్తుంటారు ఆ అబ్బాయి పైన. ఏమి తీసుకోడు హ్యాపీగా నవ్వుకుంటానే స్పాంటేనియస్ ఉంది. ఒక డైలాగ్ అంటే చిన్న చిన్నగా భలే ఉంటది ఆ అబ్బాయిది. అతను వస్తే గిన నిజంగా చానా అదేంది ఫైట్ ఇస్తాడు. ఎంత ఫైట్ ఇస్తాడంటే అంత ఇది ఉంటది నరేష్. ఆ అబ్బాయి గెలిచాలని చాలామంది అనుకుంటారు. ఎందుకంటే ఈ షార్ట్ ఉండేవాళ్ళు హిందీలో నేను చూసాను. హిందీ అంతా చూసాను. మలయాళంలో ఒక అబ్బాయి ఉన్నాడు. అదేది హిందీలో అలానే హిట్ అయింది. తర్వాత మలయాళంలో అలానే హిట్ అయింది. ఎగుడుకుని వస్తే ఆ అబ్బాయే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతాడు నాకు తెలిసి. ఎందుకంటే ఆ 2 సీజన్‌లు నేను చూసాను కాబట్టి. మలయాళంలో చూసాను. మలయాళం నాకు లాంగ్వేజ్ రాకున్నా లాంగ్వేజే నాకు రాదు మలయాళం. కానీ ఆ అబ్బాయి కోసమే చూస్తుంటే నేను. తర్వాత హిందీ అంతే. హిందీ ఓ రేంజ్ అదింది. వాళ్ళ కోసం ఆ షార్ట్ వాళ్ళ కోసమే ఇదవుతారనమాట. ఓకే. ఇంకోటేమంటే వాళ్ళని ఎవరైతే బాగా చూసుకుంటారో దీంట్లో 'బిగ్ బాస్' హౌస్‌లో ఈ నరేష్‌ని అయితే ఎవరైతే చూసుకుంటారో అంటే ఎవరైతే సపోర్ట్ పోతారో వాళ్ళ 100% వాళ్ళకి మంచి ఓటింగ్ పడుతుంది. అసలు వాళ్ళకింకా ఫ్యాన్స్ అట్లా ఇట్లా ఉండరనమాట. తర్వాత 'కిరాక్ ఆర్పి'. 'కిరాక్ ఆర్పి' ఇంక అదేది చెప్పక్కర్లేదు. ఒక బిజినెస్ మ్యాన్‌గా, ఒక కమెడియన్‌గా, ఒక దీనిగా తర్వాత చేపల పులుసు ఇది తర్వాత వచ్చేసి ఇప్పుడు పొలిటికల్ జనసేన అంతా అతని వెంటే ఉంటుంది. ఎందుకంటే జనసేనకు ఈ ఎన్నికల్లో ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు. ఎంత కాంట్రవర్సీలు ఉన్నా, ఎంతమంది అతన్ని తిట్టినా అందరిని అదే రీతిలో ఆడుకొని ఓ రేంజ్‌లో ఇది చేశాడు కాబట్టి 100% కిరాక్ ఆర్పీకి అసలు ఇప్పుడు యూత్ అనేదంతా జనసేనకుందబ్బా! అది ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా వాళ్ళ ఎంట పోతున్నారంటే ఊరికే ఏమి ఎంట పోరు కదా! ఎంట వెళ్తే ఖచ్చితంగా అవును. ఎంట పోయినోళ్ళు ఒకసారి ఎగ్గకుండా ఇంకోసారి ఏస్తారు. ఈసారి ఓటు పడింది అంటున్నారు. అదే ఓటు ఇక్కడ ఈ కిరాక్ ఆర్పీకి గిన సపోర్ట్ ఇచ్చి ఇట్లా యూత్ అంతా ఓటేసిందంటే అతను గెలిసే హోప్ చాలా ఉన్నాయి. తర్వాత కుమారి ఆంటీ. కుమారి ఆంటీ వచ్చేసి ఈ హోటల్ ఇదనమాట. ఫుల్ హ్యాపీ తీసిపోయారు. ఆ తర్వాత మీకు తెలిసిందే. పాపం ఆమె చాలా డీసెంట్‌గా అంటే చాలా మెత్తగా మాట్లాడుతుంటుంది. అట్లా నాన్న, ఇట్లా నాన్న అనుకుంటూనే ఆమె గురించి పాటే వచ్చింది. పాట పాడుకుంటూ అదంతా ఎంతమంది ఎన్ని వేల మంది ఈమెకు ఫ్యాన్స్ ఉన్నారు. ఈమె వంటలు వీడియోస్ తీస్తేనే యూట్యూబర్స్ చాలా ఫేమస్ అయిపోయినారు. అనుకోకూడదు గానీ ఈమెకు గాని బానే ఉంటది. తర్వాత 'బుల్లెట్ భాస్కర్' అంటున్నారు. ఆ 'బుల్లెట్ భాస్కర్' వచ్చేసి నిజం చెప్తున్నాను. అసలు ఫైమా గాని, తర్వాత ఈ నరేష్ గాని వీళ్ళందరికీ చాలా మందికి చాలా ఇది ఇచ్చారని వాళ్ళే యూట్యూబ్‌లోనే చెప్పారనమాట. మాకు చాలా లైఫ్ ఇచ్చారు అది ఇది అనేసి. కాబట్టి వాళ్ళకి గాని ఇది ఉంటది. తర్వాత హీరో 'రాజ్ తరుణ్'. హీరో ఇంగ అతనికి చానా అమ్మాయిలు అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువుంటది. అతను హీరో కాబట్టి చానా వరకు అతను గాని ఎక్కువ ఫైట్ ఇస్తాడు. ఓకేనా. ఎందుకంటే
అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి, రాజ్ తరుణ్ వీళ్ళందరికీ. తర్వాత బంచిక్ బబ్లు అని అతను చాలా ఎమోషనల్, ఇది టచ్ ఉంటుంది. తర్వాత అమ్మ నాన్న లేరంట, ఏదో ఎమోషనల్గా అతను కానీ చాలా బాధలు పడి కష్టాలు పడి బయటకు వచ్చారంట. కాబట్టి పైకి వచ్చారు కాబట్టి 100% అతను కానీ మంచి టైట్ ఇది ఇస్తాడు. తర్వాత నేత్ర, వారధి ఫార్మ్స్ ఆమె నేత్ర, ఆమె చాలా అంటే డక్కి ముక్కిలు తినింది, దాని ఏమంటారు డైవర్స్ అది ఇది అన్నారంట. తర్వాత అంటే ఆ ఫామ్ని చాలా కష్టపడి వగితే చాలా అంటే భార్యాభర్త ఉండి తర్వాత భర్త వదిలేసినా కానీ డైవర్స్ వచ్చినా కానీ ఆమె బాగా ఇచ్చేస్తుందంట. అలాంటి ఆమె అంటే అన్నీ చూసింటుంది, అన్ని స్ట్రగల్స్ చూసింటుంది. బిజినెస్లో ఊరినే ఇది కాదు కదా అంత. ఆమె కానీ రైతుల ఈ దీంట్లో ఆమెకి ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది, ఆమె పేరు వినపడుతుంది. తర్వాత రీతు చౌదరికి చాలా ఫాలోయింగ్ ఉందంట. ఫాలోయింగ్ ఉందంటే ఏంటి, నేను చూశాను ఇన్స్టాగ్రాము, తర్వాత యూట్యూబ్, సోషల్ మీడియా అంతా ఊపేస్తుంది ఆమె చాలా టైట్ ఇది వస్తుంది. తర్వాత మెయిన్ వచ్చేసి ఇంకా అమృత ప్రణయ్, ఈమెకి కాళ్ళకి దండం పెట్టచ్చు. ఆమె లైఫ్ అంతా ఇది చూసింది, ఆమె చూసినంత ఇది ఎవరు చూడలేదనమాట. ఆమెకిన వన్స్ ఇది వచ్చిందంటే లేడీస్ అంతా అస్సలు ఆమెని కన్న కూతురులో చూసుకుంటారు, అదైతే గ్యారంటీ. దీంట్లో ఖచ్చితంగా ఆమెకు ఓట్లు పడతాయి, 100% ఓట్లు పడతాయి. ఓట్లు కాదు, చాలా టైట్ ఇది ఇస్తుంది ఆమె. తర్వాత నైని పవని, నాకు చాలా ఇష్టం ఆమె. చాలా కొద్ది రోజులు ఉంది, వెళ్ళేటప్పుడు శివాజీ గారిని నాన్న అనే తండ్రితో ఇచ్చేసి బాగా ఏడ్చి అతను కానీ ఆమెను పంపిస్తే నేను వెళ్ళిపోతాను అనడము అంతా చాలా గుండెలు పిండేసింది అనమాట. ఆమెకి వచ్చిందంటే శివాజీ గారి ఫ్యాన్స్, మన పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్, వీళ్ళందరూ గంప గుత్తగా ఈమెకి ఓట్లు పడతాయి, దాంట్లో నో డౌట్. నా ఓటు కానీ ఒకటి ఉంటుంది. తర్వాత రైతుబడి రాజేంద్ర ప్రసాద్ గారు, అసలు ఇంత కష్టపడి ఇంత రైతుల గురించి ఇవన్నీ చెప్తుంటాడు. ఈయనకు నిజంగా చేతులెత్తి మొక్కాలి. ఇంత రైతుబడి రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చినా కానీ రైతుల గురించి ఖచ్చితంగా ప్రతి రైతు అనేవాడు ఇతనికి కానీ ఓటేస్తాడు 100%. నేను 100% ఈయన అంటే టైట్ దీంట్లో ఉన్నప్పుడు నేను వేస్తాను 100%. ఇంకా ప్రసాద్ టెక్ గురించి వస్తుంది, తర్వాత ప్రపంచ యాత్రికుడు నాన్వేషణ గురించి వస్తుంది. వీళ్ళంతా ఎవరు వస్తారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు వరకు చెప్పినది అయితే 100% వీళ్ళలో ఎవరో చాలామంది ఉండే అవకాశం అయితే 100% ఉంది. ఇది నాకున్న ఇది సోర్స్తో నేను ఇచ్చేసాను. ఇంకా పోను బయటకు వస్తాయి. ఓకేనా, చూస్తూ ఉండండి. నేను కానీ రివ్యూస్ ఇస్తాను, అది కింద చెప్పండి, కామెంట్స్ చేయండి. ఎవరెవరు అంటే మీకు ఇష్టము, ఎవరు మీకు ఇష్టం లేదు ఏమి అనేది కానీ ఇక్కడ కింద కామెంట్ చేయండి. ఇప్పుడే చెప్తున్నాను, అంటే రాంగ్గా కానీ ఏదైనా ఎవరినైనా తిట్టడం కానీ ఎవరైనా విమర్శించడం కానీ ఇలా ఉంటే నేను డిలీట్ చేస్తాను. ఎందుకంటే ఎవరిని తిట్టే హక్కు మనకు లేదు కాబట్టి ఎవరిని విమర్శించే జస్ట్ ఇది వీళ్ళు ఇట్లా చేయకుండా బాగుంటుంది, లేకుంటే వీళ్ళు ఇది బాగాలేదు, వీళ్ళ క్యారెక్టర్ ఇది అట్లా క్యారెక్టర్ గురించి మాట్లాడే అర్హత మనకు లేదులేండి ఊరి క్యారెక్టర్ గురించి. కాబట్టి జస్ట్ మీరు హెల్తీగా మాట్లాడండి, హ్యాపీగా కామెంట్ చేస్తే నేను దాని కామెంట్కి రిప్లై ఇస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కటి బిగ్ బాస్ రివ్యూ కానీ ఇప్పుడు నుంచి మనం మాట్లాడుకుంటూ పోతాం, లైవ్ పెడతాం, అన్నీ చేస్తాం. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా, ఎందుకంటే రీచ్ అవుతుంది మీ వాళ్ళకి. ఎందుకంటే ఎక్కువసేపు అది చూస్తారో లేదో తెలియదు. ఈ రివ్యూస్ అయితే మేము టోటల్గా ఇది చేసేస్తున్నాం కాబట్టి చూడండి. ఇంకొక ముఖ్యమైన ఇదేమంటే స్టూడెంట్స్ ఇప్పుడు నాకు తెలిసి అది స్టార్ట్ అయితేనే కాలేజెస్ స్కూల్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి తెలుగులో. మన వీళ్ళంతా తెలుగు చూసే వాళ్ళంతా స్టూడెంట్స్ మాత్రము ఎక్కువ దీన్ని చూడొద్దండి, ఒక 1.5 hour అంతే. ఎందుకంటే మీ లైఫ్ని రిస్క్ చేసుకోవద్దండి. మెయిన్ చదువు అయిపోయిన మహా అంటే 20 years అవ్వ మీరు కష్టపడేది. విద్యార్థులంతా 20 years కష్టపడితే ఇంకా 60 years 80 years మీరు బతికేది, అన్ని ఏళ్ళు మీరు హ్యాపీగా ఉంటారు. అదే 20 years మీరు చదవలేదంటే మాయకట్లు ఏమిటికి తరం కాకుండా అయిపోతారు. ఓకేనా, మీరు ఇప్పుడు చదువుకోండి, ఒక 1.5 hour మీకు చదివి బోర్ కొడితే ఆ 1.5 hour చూడండి ఇలాంటివి. అంతేగాని మీకు ఐపీఎల్ ఉంటుంది, ఐపీఎల్లో నాశనం ఉంటుంది మీ టైం అంతా. తర్వాత ఇప్పుడు ఈ బిగ్ బాస్కి 24 hours అవి అన్నీ చూడొద్దండి. 100% చెప్తున్నాను నేను. అంటే అట్లా చెప్పొచ్చో లేదో కానీ నాకు తెలియదు, కానీ స్టూడెంట్స్ కానీ తర్వాత ఏదైనా ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ
చూడద్దు. ఓన్లీ 1½ అవర్‌ది చూడండి 100%. ఏదైనా అప్పుడప్పుడు కొద్దిగా చూడండి. మీకు బోర్ కొట్టినప్పుడు, బాగా స్ట్రెస్‌గా ఫీల్ అయినప్పుడు, చాలా ఇంట్రెస్ట్ ఉంటే అది చూడండి. అంతేగాని లేదంటే చదువు మీదే కాన్సంట్రేట్ చేయండి. మీరు ఫస్టు సాధించిన తర్వాత మీరు సాధిస్తే మీరు ఏమైనా చేయొచ్చు. ఆ కథ అది. ఎందుకంటే ఇప్పుడు 24 అవర్స్ జర్నీ చేస్తుంటారు. అది ఇది ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ దండిగున్న హ్యాపీగా చూసుకుంటా జర్నీలో పోవచ్చు. మీకు టైం ఉన్నప్పుడు మాత్రమే చూడండి గానీ, మీ చదువుని పక్కన పెట్టయితే చూడొద్దండి. ఓకే. థ్యాంక్ యూ. ఏదైనా ఉంటే నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.